తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన గోల్కొండ కోటలో గత ఏడాది మొదటిసారి మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆనాటికి తెలంగాణ రాష్ట్రం 2.5 నెలల పసిబిడ్డ. విభజన అనంతర పరిస్థితులను ఆకలింపు చేసుకుంటూ చిక్కుముడులు విప్పుకుంటూ బంగారు తెలంగాణ నిర్మాణానికి వ్యూహాలు రూపొందించుకుంటున్న సమయం అది. ఈ పరిస్థితుల్లో ఏడాది కాలంగా ప్రభుత్వం సంక్షేమం, వ్యవసాయం, విద్యుత్తు, పరిశ్రమలు, నీటిపారుదల రంగాల్లో ప్రణాళికలు రూపొందించుకొని విజయవంతంగా అమలు చేసుకుంటున్నాం. సంక్షేమం కోసం బడ్జెట్లో 28,000 కోట్ల రూపాయల కేటాయింపులు చేసి ఈరోజు భారతదేశంలోనే సంక్షేమ రంగంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని నేను సంతోషంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి నిధులు, విద్యార్థులకు సన్నబియ్యం, బీడీ కార్మికులకు భృతి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఫీజు రియంబర్స్మెంటు, దళితులకు భూమి పంపిణీ వగైరా కార్యక్రమాలన్నీ సంక్షేమంలో భాగంగా ఉన్నాయి. రైతాంగానికి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తలకు మించిన భారమే అయినప్పటికీ 17,000 కోట్ల రూపాయల రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయడం జరిగింది. అందులో 2 విడతలుగా ఇప్పటికే 8,500 కోట్ల రూపాయలను రైతాంగానికి చెల్లించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి 480 కోట్లను ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రైతాంగానికి అందించడం జరిగింది. సరి అయినటువంటి గోడౌన్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అన్ని జిల్లాలలో 380 గోదాముల నిర్మాణానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ గోదాములన్నీ శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. హైదరాబాదు పరిసరాలలో 100 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్ హౌస్ కల్టివేషన్, అధునాతన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రీన్ హౌస్ కల్టివేషన్ కోసం ప్రభుత్వం 250 కోట్లు కేటాయించి జయప్రదంగా అమలు చేస్తున్నదని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ధరల స్థిరీకరణ కోసం మార్కెట్ ఇన్వెన్షన్ కింద 400 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాను. ఫామ్ మెకనైజేషన్ కోసం 400 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కోసం 402 కోట్లు, ఇవన్నీ కూడా రైతాంగానికి అందించడం జరుగుతుందని స్వాతంత్ర దినోత్సవ వేళ నేను అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. విద్యుత్ రంగంలో గత ఆంధ్రప్రదేశ్లో 30 సంవత్సరాలు అనేక కష్టాలు మనం అనుభవించాం. రైతాంగం, విద్యార్థులు, ఇతర ప్రజలు, పరిశ్రమలు విద్యుత్ కోతలతో చాలా బాధలు ఎదుర్కొన్న విషయం మనందరికీ విదితం. తెలంగాణ రాష్ట్రం అవతరించే సందర్భంలో అనేక మంది చిమ్మ చీకట్లే ఉంటాయి, అంధకారం అలుముకుంటుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు సరఫరా జరగదని చెప్పి కొన్ని ప్రచారాలు కూడా చేశారు. వాటన్నిటిని తలకిందులు చేస్తూ ఈరోజు కోతలు లేని విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా వ్యవసాయానికి వచ్చే మార్చి నుంచి 9 గంటల కరెంటు ఉదయం పూటే సరఫరా చేయడం జరుగుతుందని కూడా ఈ శుభ సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. వ్యవసాయ విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి, మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ఇప్పటికే 91,500 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకోవడం జరిగింది. థర్మల్ రంగంలో, ఐడల్ రంగంలో, సోలార్ పవర్లో అన్నిట్లో కలిసి 2018-19 నాటికి 25,000 మెగావాట్లకు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిని, స్థాపక శక్తిని పెంపొందించే దిశగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణకు అత్యుత్తమమైన నీటి వనరులు మన కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు. సమైక్య రాష్ట్రంలో అవన్నీ ధ్వంసమైన విషయం మనందరికీ తెలుసు. అందరం కూడా బాధపడ్డాం. మిషన్ కాకతీయ పేరిట
తెలంగాణలో ఉన్నటువంటి 46,000 చెరువులను ఏటా 9,000 చెరువుల చొప్పున మరమ్మతు సంకల్పించి ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. రైతాంగం ప్రజలు 50 మంది ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఈ సంవత్సరం 8,000 చెరువులలో పనులు జరిగాయని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు వరంగల్ జిల్లా నెక్కొండ చెరువు కట్ట మీద పుట్టినరోజు జరుపుకొని ఈ పథకాన్ని ప్రశంసించారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మిచిగాన్ యూనివర్సిటీలో అధ్యయన అంశంగా మిషన్ కాకతీయను పొందుపరిచారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్ర హైకోర్టు కూడా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ప్రశంసించిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాబోయే 4 సంవత్సరాలు కూడా మిషన్ కాకతీయ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి రైతులు ప్రజలు వచ్చే ఏడాది మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పారిశ్రామిక విధానంలో భాగంగా ప్రపంచంలోనే అత్యుత్తమ సింగిల్ విండో విధానాన్ని తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ లేని విధంగా శాసనసభలో చట్టం రూపొందించి ఈరోజు క్లియరెన్స్కు ఇన్వెస్టర్కు రైట్గా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పశ్చిమ బెంగాల్ హైకోర్టు కూడా మన పారిశ్రామిక విధానాన్ని అధికారికంగా ప్రశంసించిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. టీఎస్ ఐపాస్ చట్టం కింద 2 వారాల్లో అనుమతులన్నీ కూడా ఇస్తామని ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే 2 విడతలుగా 36 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో పరిశ్రమలను పెంపొందించడానికి 150,000 ఎకరాల భూమిని సమకూర్చుకోవడం కూడా జరిగిందని, పరిశ్రమల శాఖ కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. R&B పంచాయతీరాజ్ రోడ్లను గురించి 20,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పలు కార్యక్రమాలు అమల్లో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి జిల్లాలకు 4 లేన్ల రోడ్లు కానీ జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి డబుల్ లేన్ రోడ్ల పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మరో పథకం తెలంగాణ వాటర్ గ్రిడ్. ప్రతి ఇంటికి పరిశుభ్రమైనటువంటి మంచినీరును అందించాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అమలు ఇంకా ప్రారంభం కాకముందే ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని దేశంలో మరే రాష్ట్రం కూడా ప్రారంభించలేదని హడ్కో వారు ప్రశంసించడమే కాదు, హడ్కో మన ప్రభుత్వానికి అవార్డు కూడా అందజేసిందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. త్వరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ప్రజల యొక్క కళ నిజం కాబోతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. నీటిపారుదల రంగంలో మనందరికీ తెలిసిన విధంగా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భయంకరంగా దగా పడ్డది, మోసగించబడ్డది. రావాల్సినటువంటి వాటా రాలేదు. కాగితాల మీద గోదావరి నదిలో 912 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. కృష్ణా నదిలో 368 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. కానీ సమైక్య పాలనలో మరి మనకు రావాల్సిన వాటా రాలేదు. కేవలం కాగితాలకు ఫైళ్లకు మాత్రమే ప్రాజెక్టులు పరిమితమయ్యాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. గతంలో ప్రతిపాదించబడ్డ ప్రాజెక్టులు కూడా అరకొరగా అంతర్రాష్ట్ర వివాదాలతో ముందుకు సాగినటువంటి పద్ధతుల్లో ప్రతిపాదించబడ్డాయి. వీటన్నిటినీ కూడా సమగ్రంగా అధ్యయనం చేసి అవసరమైన మేరకు రీఇంజనీరింగ్ చేసి బృహత్ నీటిపారుదల ప్రణాళికను త్వరలోనే ప్రజల ముందుకు ప్రభుత్వం తీసుకొని వస్తుందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. శాంతి భద్రతలకు సంబంధించి పోలీసు ఆధునీకరణ, ఇంటర్నేషనల్ స్థాయిలో హైదరాబాద్ నగరంలో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేయడం, ప్రజలకు ఇబ్బందిగా మారినటువంటి పేకాట జూదాన్ని నిషేధించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగిందని నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పోలీసులు అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారని ఈ సందర్భంగా సంతోషంగా నేను మనవి చేస్తా ఉన్నాను. సమైక్య రాష్ట్రంలో పుష్కరాలంటే గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే విజయవాడగా జరపబడ్డ చరిత్ర మనందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి గోదావరి మహాపుష్కరాలను అత్యద్భుతంగా
ప్రభుత్వ అధికారులు నిర్వహించారని నేను సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రాంగం, డీజీపీ గారితో సహా డేగ కళ్ళతో కాపలాగాచి కోట్లాది మంది భక్తులు వెల్లువలాగా పోటెత్తిన ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అద్భుతంగా గోదావరి పుష్కరాలు నిర్వహించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రంజాన్ పండుగను కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మసీదుల వద్ద దావతే ఇఫ్తార్ పార్టీలు అధికారికంగా ప్రభుత్వ పరంగా జరిపించడం జరిగింది. 1,95,000 మంది పేద ప్రజలకు రంజాన్ పర్వదినం సందర్భంగా ఉచితంగా దుస్తులు కూడా పంపిణీ చేయడం జరిగిందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనం గర్వంగా నిర్వహించుకునే బోనాల పండుగ రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. గోదావరి పుష్కరాలు ఎంత ఘనంగా నిర్వహించామో అదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం రానున్నటువంటి కృష్ణానది మహాపుష్కరాలకు కూడా ప్రభుత్వం సంసిద్ధం అవుతుందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి హైదరాబాద్ ప్రజలను జాగృతం చేయడమే కాకుండా జీహెచ్ఎంసీ ద్వారా అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి దాదాపు 21,000 కోట్ల రూపాయలతో అనేక పథకాలకు రూపకల్పన జరగడం జరిగింది. త్వరలోనే కార్యక్రమాలన్నీ ప్రజల ముందుకు రాబోతూ ఉన్నాయని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని 9 జిల్లాల్లో పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్లను గతంలో కూల్చివేయటాలు, వాళ్ళని పంపించివేయటాలు జరిగేది. కానీ పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు నిదర్శనంగా జీవో 58 కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది పేదలకు భూమి పట్టాలు ఉచితంగా ఇవ్వడం జరిగిందని, వారికి ఇచ్చినటువంటి భూమి 10,000 కోట్ల రూపాయల విలువ కలిగి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. సమైక్య రాష్ట్రంలో చాలా మంది పెద్దలు చాలా రకాలుగా మాటలు చెప్పినారు. హైదరాబాద్ను మేమే గొప్పగా నిర్మించామని కూడా కొందరు చెప్పినారు. కానీ ఈరోజు 1,42,00,000 జనాభా నివసించే హెచ్ఎండిఏ ప్రాంతానికి, హైదరాబాద్ ప్రాంత నగరానికి ఎప్పుడో నిర్మించినటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తప్ప హైదరాబాద్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి మంచినీటి రిజర్వాయర్ కూడా లేదని చెప్పడానికి నేను బాధపడుతున్నాను, మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి 2 రిజర్వాయర్లను, ఒకటి దక్షిణ భాగాన మరొకటి ఉత్తర భాగాన నిర్మాణం చేయాలని చెప్పి స్థలాలను కూడా గుర్తించడం జరిగింది. ఈ పనులన్నీ త్వరలోనే పూర్తి కాబడతాయి. హైదరాబాద్ ప్రజానీకానికి మంచినీటి బెంగ లేకుండా చేయడానికి, మంచినీటి కొరత రాకుండా చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని మీకు ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న కార్యక్రమం గ్రామజ్యోతి కార్యక్రమం. భారతదేశం యొక్క ఆత్మ గ్రామాల్లోనే ఉంది. గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అని మహాత్మా గాంధీ అన్నారు. కానీ జాతిపిత మాటలుగానే మిగిలిపోయాయి. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా గ్రామాల దుస్థితి మారలేదు. ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరగాలి. అందుకే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి గాను రాబోయే 4 సంవత్సరాలలో 25,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించడానికి సిద్ధంగా ఉంది. 25,000 మూడు చక్రాల సైకిల్ రిక్షాలను ప్రతి గ్రామానికి అందించడానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే కొద్ది రోజులలో ఈ సైకిల్ రిక్షాలన్నీ కూడా ప్రతి గ్రామానికి పారిశుద్ధ్య పనుల నిమిత్తం అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై పల్లెలను ప్రగతికి పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ నూతన రాష్ట్రం ఆవిష్కరించినటువంటి సమగ్ర సంక్షేమ అభివృద్ధి ప్రణాళిక ప్రజలందరి ఆశీస్సులతో, తెలంగాణ మేధావుల సహకారంతో ముందుకు సాగుతున్న విషయం మీకు తెలుసు. రాష్ట్రంగా ఏర్పడ్డ అనతి కాలంలోనే సాధించినటువంటి పురోగతిని గుర్తించినటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆ సదస్సులో పాల్గొనవలసిందిగా
రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానంగా పంపించిందని నేను మీ అందరికీ సంతోషంగా సగర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రజల సమస్యలే కేంద్ర బిందువుగా, వారి సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఇతివృత్తంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించే విధంగా ప్రభుత్వం పురోగమిస్తుందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ నేను విరమిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. తెలంగాణ రాష్ట్ర వికాసం కోసం వినూత్న పథకాలతో ఎప్పటికప్పుడు ప్రజలకు